ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి షష్ఠస్థానమందు బుధగ్రహము, షష్ఠస్థానమందు రాహువు, అలాగే చంద్రుడు, ఈ మూడు గ్రహాల తాలూకు స్థితిగతులపై మాత్రమే ఈ రాశివారు ఆధారపడవలసినటువంటి పరిస్థితి. మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి పంచమ స్థానంలో రవిగ్రహం కానీ, పంచమంలో ఉండేటువంటి శనేశ్వరుడు. కార్యహానిర్ మనస్తాప జ్ఞాతి వ్యాజ్య కలాపహం అన్నది శాస్త్రం. అలాగే సుహృత్కేశం ధనక్షయం అన్నారు. దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధనక్షయం. ప్రత్యేకించి ఇక్కడ చెప్పినటువంటిది ఏంటి అంటే బద్ధకాన్ని పెంచేటువంటి గ్రహస్థితి ఇది. తులారాశి వారు చేయగలిగే సత్తా ఉండి, స్తోమత ఉండి, అలాగే చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ బద్ధకం వల్ల పనులు వాయిదా వేసుకుంటూ వచ్చినటువంటి అవకాశాలను జారవిడుచుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ ప్రయత్నాన్ని ఏదైతే ఉన్నదో ఈ బద్ధకం అనేటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి. అంతేగాక ఇక్కడ అష్టమంలో ఉండేటువంటి గురుగ్రహం తాలూకు స్థితిగతులు, అంటే సప్తమానికి ఏర్పడినటువంటి అర్గళం ఏదైతే ఉన్నదో దానివల్ల కూడా కొన్ని రిలేషన్షిప్స్, చాలా సెన్సిటివ్గా ఉండేటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి వాళ్ళు చాలా అపురూపంగా మిమ్మల్ని ఒక ఫంక్షన్కి పిలిచారు. మనం ఇప్పుడు ఏం వెళ్తాం రే, మనం వెళ్ళకపోవడం వల్ల అక్కడ ఏమి ఆగిపోదు కదా, మనకు కొంచెం బద్ధకంగా ఉండడమో ఇంకోటి రీజన్ తోటి మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళడం మానేశారు. వాళ్ళు దాన్నే పట్టుకుంటారు. నేనంత ప్రేమగా పిలిచాను, నువ్వు చేసిన వాటికన్నిటికీ నేను వచ్చాను, నా దగ్గరికి వచ్చేసరికి నువ్వు రావడం మానేసావు అనేటువంటి విధానంలో వాళ్ళు తగువ పెట్టుకుంటారు. తులారాశి వారు ఈ విషయాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే సెన్సిటివ్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకటి, కొన్నిసార్లు ఎంత కష్టసాధ్యమైనప్పటికీ, శరీరం సహకరించకపోయినప్పటికీ ఎక్కువ టైం డ్యూటీ చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అటు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎక్కువ సమయాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇటుపక్కనేమో శరీరం సహకరించదు, ఏదో ఒక ఇబ్బంది, బద్ధకమో లేకపోతే అనారోగ్యం ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సరే వాళ్ళ గమ్మున వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఆ రోజే ఓవర్ టైం చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ఎవరైనా మాట్లాడుతూ ఉన్నా కూడా అది వినేటువంటి సహనం కూడా తులారాశి వారికి ఉండదు. ఎంతసేపు వీరు చెప్పిందే ఇతరులు వినాలి అనేటువంటి ధోరణిలో ఉంటారు. అయితే ఇవన్నీ అంతర్లీనంగా ఈ గ్రహస్థితి వల్ల వచ్చినటువంటి మార్పులుగా గమనిస్తూ ఉండాలి. అలాగే కొన్ని సందర్భాల్లో పోటీ వల్ల ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతారు. వాళ్ళు ఇది కొన్నారు కదా, దానికన్నా మంచిది కొనాలి, లేకపోతే ఇప్పుడే కొనాలి, ఇంకోటి కొనాలి అని ఇలా పోటీతత్వం వల్ల ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాల పట్ల ధనాన్ని ఖర్చు పెట్టి, ఇది నిజానికి అవసరం ఉండదు కానీ ఒక స్టేటస్ సింబల్గా ఉంటుంది, మనం కొనుక్కోవాలి అనేటువంటి వాటికి కూడా వెళుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి.